హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరీర్ కేర్. సో టుడే సెషన్లో భాగంగా సెట్లో అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అయినటువంటి పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ చాప్టర్ని డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినవి ఏంటండి? ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినవి బయోటిక్ కాంపోనెంట్స్. బయోటిక్ కాంపోనెంట్స్ అంటే అన్నీ కూడా ప్రాణం ఉన్నటువంటి జీవులు. ఈ ప్రాణం ఉన్నటువంటి జీవులకి ఎన్విరాన్మెంట్ తో ఎట్లాంటి సంబంధం ఉన్నదో మనం చూసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే అబయోటిక్ ఫ్యాక్టర్స్. అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటిది? అబయోటిక్ అంటే అసలు ఎటువంటి ప్రాణము ఉండదు, వాటికి నిశ్చలమైన స్థితిలో ఉంటాయి. సో అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే మనకి విండ్, సన్లైట్, సాయిల్ ఇట్లాంటివన్నీ కూడా అబయోటిక్ ఫ్యాక్టర్స్ లోకి ఉంటాయన్నమాట. ఓకేనా? అట్మాస్ఫియర్ కానీ వాటర్ కానీ వీటికి ఏమైనా ప్రాణం ఉందా? లేదు, వీటికి ఎటువంటి ప్రాణం కూడా లేదనమాట. సో ఇప్పుడు మీరు ఎకోసిస్టమ్ లో బయోటిక్ థింగ్స్, అబయోటిక్ థింగ్స్ చూశారు. వీటి మధ్య రిలేషన్ అనేది ఎట్లా డెవలప్ అయింది, వీటి మధ్య రిలేషన్ ని ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలమంటే ఇక్కడ మీకు ఒక టాపిక్ వస్తుందండి. ఆ టాపిక్ పేరు ఏంటయ్యా అంటే ఫుడ్ చైన్, లేదా దీన్ని మీరు ఫుడ్ వెబ్ అని కూడా పిలుస్తారు. ఫుడ్ చైన్ లేదా ఫుడ్ వెబ్. ఓకేనా? సో ఈ ఫుడ్ చైన్ లేదా ఫుడ్ వెబ్ లో ఎటువంటి లివింగ్ ఆర్గనిజమ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి, వాటి యొక్క ఆర్డర్ ఏంటి, ఎవరి తర్వాత ఎవరు, ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరి తర్వాత ఎవరు ఇన్వాల్వ్ అవుతారు, ఎవరి మీద డిపెండ్ అవుతారు, వీటి మీద ముందు మీరు ఫోకస్ చేయండి. ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, ఫ్లో చార్ట్ లాగా. గ్రాస్ అంటే ఏంటంటే గడ్డిని తిని ఎవరు బతుకుతున్నారు ఇక్కడ? గ్రాస్ హోపర్, చిన్న చిన్న మిడతలు లాంటివి బతుకుతాయి. గ్రాస్ హోపర్స్ తిని ఎవరు బతుకుతారు? ఫ్రాగ్, కప్పలు బతుకుతాయి. కప్పలను తిని ఎవరు బతుకుతారు? పాములు బతుకుతాయి. పాములు తిని ఎవరు బతుకుతారు? గ్రద్దలు లాంటివి, హాక్ లాంటివి బతుకుతూ ఉంటాయి. ఇక్కడ చూసారు, ఫుడ్ చైన్ అనేది ఏం జరుగుతుంది? ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతున్నారు. ఇంటర్ లింకింగ్ అనేది ఉన్నదన్నమాట ఇక్కడ. సో ఒక జీవి మీద మరొక జీవి అనేది డిపెండ్ అయ్యి వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. సో ఎకో సిస్టమ్ లో మనకి ఎవరు లేకపోయినా సరే ఈ ఫుడ్ చైన్ అనేది జరగదు. ప్రతి ఒక్కరూ అవసరమే. ఈ ప్రతి ఒక్కరిలో ఎవరి డ్యామేజ్ అయినా ఫుడ్ చైన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఫుడ్ చైన్ అనేది సరిగ్గా జరగకపోతే ఎకో సిస్టమ్ డెమోలిష్ అవుతుంది. ఎకో సిస్టమ్ డెమోలిష్ అయితే పర్యావరణానికి చేటు కలుగుతుంది. పర్యావరణానికి చేటు కలిగితే తుఫానులు, భూకంపాలు, హ్యూమన్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, ల్యాండ్ స్లైడ్స్ ఇట్లాంటివి జరగడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంటర్లింకింగ్ అనమాట. సో ప్రాణం ఉన్నటువంటి జీవులు, ప్రాణం లేనటువంటి వస్తువులకి మధ్య చాలా అద్భుతమైన రిలేషన్ ఉన్నది అని చెప్పడానికి ఈ ఎకో సిస్టమ్ అనేది బెస్ట్ డెఫినేషన్ అనమాట. ఓకేనా? సో ముఖ్యంగా ఈ ఫుడ్ చైన్ గురించి ఎవరు డిస్కస్ చేశారంటే ఫస్ట్ టైం ఈ ఫుడ్ చైన్ అనేది ఒక పిరమిడ్ రూపంలో, ఒక పిరమిడ్ ఆకారంలో ఫస్ట్ టైం డెవలప్ చేయడం జరిగిందండి. అతను ఎవరంటే చార్లెస్ ఎల్టన్. చార్లెస్ ఎల్టన్ అనే ఆయన ఫస్ట్ టైం ఈ ఫుడ్ చైన్ గురించి ఒక పిరమిడ్ డయాగ్రామ్ రూపంలో వివరించడం జరిగిందనమాట. ఇతను ఎట్లా వివరించాడు మరి? ఈ ఫుడ్ చైన్ అనేది ఎట్లా వివరించాడంటే ద బేసిక్ థింగ్, ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు బేసిక్ అంటే లో లెవెల్ చైన్ లో ఉంటారంట, బాటమ్ లెవెల్ ట్రాఫిక్ లెవెల్లో ఉంటారంట. అలా లెవెల్ పెరుగుతున్న కొలది కన్జ్యూమర్స్ అనేవాళ్ళు పెరుగుతూ ఉంటారు. అంటే ఏంటి ఇక్కడ? ప్రొడ్యూసర్స్ మీద ఆధారపడి ఎవరుంటారు? ప్రైమరీ కన్జ్యూమర్స్ అనేవాళ్ళు ప్రొడ్యూసర్స్ మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తారు. ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ తిని ఎవరు బతుకుతారు? ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ మీద ఆధారపడి సెకండరీ కన్జ్యూమర్స్ బతుకుతారు. ఈ సెకండరీ కన్జ్యూమర్స్ ని తిని ఎవరు బతుకుతారంటే టెర్షరీ కన్జ్యూమర్స్ అనే వాళ్ళు బతుకుతారు. సో ఇక్కడ మనకి ప్రొడ్యూసర్స్ అనేవారు లో లెవెల్ ఆర్ బాటమ్ లెవెల్లో ఉంటే, కన్జ్యూమర్స్ అలా లెవెల్ పెరుగుతున్న కొలది మనకి ట్రాఫిక్ లెవెల్స్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కొన్ని రకాల పారామీటర్స్ పైకి వెళ్తున్న కొలది ఏమవుతున్నాయి అనేది మీరు గమనించాలి. ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, అసలు ఏం జరుగుతుందా అనేది మీరు చూడాలి. ఓకేనా? ఇక్కడ మీరు సైంటిస్ట్ నేమ్ ఎవరైతే ఈ ఫుడ్ చైన్ గురించి చెప్పారో ఆయన యొక్క పేరును గుర్తుపెట్టుకోండి దయచేసి. చార్లెస్ ఎల్టన్. చార్లెస్ ఎల్టన్ అనే ఆయన పిరమిడ్ రూపంలో ఫస్ట్ టైం ఫుడ్ చైన్ ని, ఫుడ్ వెబ్ ని
డిస్క్రైబ్ చేయడం జరిగింది. సో ఇతను ఈ ఫుడ్ వెబ్ డయాగ్రామ్ లో, ఈ ఫుడ్ చైన్ డయాగ్రామ్ లో బాటమ్ ప్లేస్ ఎవరికి ఇచ్చారండి? ప్రొడ్యూసర్స్ కి ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ అంటే మీకు ఏమని చెప్పాను? ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ కలిగి ఉన్నటువంటి జీవులన్నీ కూడా ప్రొడ్యూసర్స్ లోకి వస్తాయని చెప్పాను. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి మీనింగ్? ఎవరైతే వాళ్ళ యొక్క ఆహారాన్ని వాళ్ళంతటా వాళ్ళే తయారు చేసుకోగలరో వాళ్ళందరూ కూడా ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ కలిగి ఉన్న వాళ్ళని చెప్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎవరు? ఎంటైర్ ప్లాంట్ కింగ్డమ్, ఈ భూమి మీద ఉండేటువంటి అన్ని రకాల మొక్కలు కూడా ఈ ప్రొడ్యూసర్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఎక్సెప్షనల్ కేసు వదిలేయండి, చెప్పుకున్నాం కదా, వేనస్ ఫ్లై ట్రాప్, పిక్చర్ ప్లాంట్, అవన్నీ కూడా మొక్క చూడడానికి మొక్కలాగా ఉంటాయి, కానీ అవి మొక్కలు మాత్రం కాదు. అవి కన్జ్యూమర్స్ జాతిలోకి వస్తాయి, ఎందుకంటే కీటకాన్ని ఆహారంగా తీసుకుని వాటి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి కాబట్టి. ఓకేనా? సో మనకి ఈ పిరమిడ్స్ అనేవి ముఖ్యంగా ఎకాలజికల్ సిస్టమ్ లో 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అంటే పిరమిడ్ అనేది అంటే హై లెవెల్ కి వెళ్తున్న కొలది ఎనర్జీ అనేది ఏమవుతుంది. పిరమిడ్ ఆఫ్ నంబర్స్ అంటే హై లెవెల్ కి వెళ్తున్న కొలది ఈ జీవుల సంఖ్య ఏమవుతుంది. నెంబర్స్ అంటే సంఖ్య, వాటి యొక్క సంఖ్య పెరుగుతుందా, తగ్గుతుందా, ఎక్కువ అవుతుందా, లేకపోతే పెరిగి తగ్గుతుందా, లేదా తగ్గి పెరుగుతుందా, ఇలాంటి కండిషన్స్ అన్ని మనం కూడా చూస్తాం అనమాట. పిరమిడ్స్ ఆఫ్ బయోమాస్, పిరమిడ్స్ ఆఫ్ బయోమాస్ అంటే వాటి యొక్క ఆర్గానిక్ మ్యాటర్, వాటి యొక్క అవి ప్రొడ్యూస్ చేసేటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో, చెత్త ఏదైతే ఉందో, వాటి యొక్క కంటెంట్ ఎంత ఉంది, ఎంత బరువు ఉంది, ఎంత ప్రదేశాన్ని అవి ఆక్యుపై చేసుకుని ఉన్నాయి, ఆ జీవులన్నీ కూడా ఎంత ఆకారంలో ఉన్నాయి, ఈ భూమి మీద ఎవరు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్యుపై చేసుకుని ఉన్నారు. సో దాన్ని బట్టి పిరమిడ్ లో పైకి వెళ్తున్న కొలది తగ్గుతుందా పెరుగుతుందా అని చూస్తాం. ఈ బయోమాస్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూస్తాం అనమాట. ఓకేనా? సో ఈ పిరమిడ్ లో ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ ఈ 3 పారామీటర్ లో ఎట్లాంటి పెర్ఫార్మెన్స్ ని చూపిస్తున్నాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ముందుగా పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ థియరీ అనేది వదిలేసేయండి. ఈ థియరీని పక్కన పెడితే ముందు డయాగ్రామ్ ని ముందు ఫోకస్ చేయండి. మీకు పిరమిడ్ లో ఎవరండి కిందన? ఈ భూమి నడుస్తుంది అంటే ఎవరి మీద ఆధారపడి నడుస్తుంది? ఎవరండి ఆహారాన్ని అంతటా వాళ్ళే తయారు చేసుకోగలుగుతున్నారు? మొక్కలు. ఈ మొక్కలు అనేవాళ్ళు, ఈ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు లేకపోతే ఈ కన్జ్యూమర్ ఉంటాడా? ఈ కన్జ్యూమర్ లో ప్రైమరీ కన్జ్యూమర్ ఉంటాడా, సెకండరీ కన్జ్యూమర్ ఉంటాడా, టెర్షియరీ కన్జ్యూమర్ ఉంటాడా? ఎవ్వరూ ఉండరు. ఈ మొక్క జాతి లేకపోతే ఎవ్వరూ ఉండరండి ఈ భూప్రపంచం మీద, అసలు జీవజాతి అనేది ఉండదు. సో అట్లాంటి ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళే, ఈ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళే ఎక్కువ ఎనర్జీని కలిగి ఉంటాయి. ఈ భూమి మీద ప్రాణం ఉన్నటువంటి జీవులలో ఎవరు ఎక్కువ శక్తిని కలిగి ఉన్నారు అంటే మీరేమని చెప్పాలి? ఎక్కువ ఎనర్జీని ఎవరు కలిగి ఉన్నారంటే ఏమని చెప్పాలి? ఆల్ ద ప్లాంట్ కింగ్డమ్, నథింగ్ బట్ ప్రొడ్యూసర్స్, నథింగ్ బట్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఏదైనా ఒకటే మీనింగ్ అనమాట. ఓకేనా? ఇక్కడ మీకు ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు ఎంత ఎనర్జీని కలిగి ఉన్నారు? 10,000 కిలో క్యాలరీలు. మనకి ఆల్రెడీ తెలుసు, మనం ఎనర్జీని 2 రకాలుగా డిస్క్రైబ్ చేయొచ్చు. ఒకటి క్యాలరీస్, మరొకటి జౌల్స్. క్యాలరీస్ ని, జౌల్స్ ని మనం కన్సిడర్ చేస్తే మనం 4.2 జౌల్స్ అంటా ఉంటాం. ఓకేనా? అది SI యూనిట్, క్యాలరీస్ అనేది మనం బయాలజికల్ వర్డ్ లో చెప్తా ఉంటాం అనమాట. రెండు కూడా ఎనర్జీకే యూనిట్స్, కంగారు పడకండి. ఓకేనా? ఈ ప్రొడ్యూసర్స్ ని తిని ఎవరు బతుకుతారు? ప్రైమరీ కన్జ్యూమర్స్ అనే వాళ్ళు బతుకుతారు. ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ వాళ్ళు భూమి మీద ఎంత శక్తిని కలిగి ఉన్నారంటే 1000 కిలో క్యాలరీల శక్తిని కలిగి ఉన్నారంటండి. ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ మీద ఆధారపడి ఎవరు బతికి ఉన్నారంటే, ఎవరు జీవనాన్ని సాగిస్తున్నారంటే వాళ్ళని తిని సెకండరీ కన్జ్యూమర్స్ అనే వాళ్ళు బతుకుతున్నారు. ఈ సెకండరీ కన్జ్యూమర్స్ వాళ్ళ యొక్క శక్తి ఎంత? వీళ్ళ యొక్క ఎనర్జీ ఎంత? 100 కిలో క్యాలరీస్ మాత్రమే. ఇక్కడ మీరు నెంబర్ ని బాగా గమనించండి. 10,000 నుంచి 1000 కిలో క్యాలరీస్ వచ్చేసిందంటే ఎంత పర్సంటేజ్ తగ్గింది? 10% తగ్గింది. ప్రైమరీ కన్జ్యూమర్స్ దగ్గర ఎంత ఎనర్జీ ఉంది? 1000 కిలో క్యాలరీస్ ఉంది. సెకండరీ కన్జ్యూమర్స్ దగ్గర మళ్ళీ ఎంత ఎనర్జీ పడిపోయింది? 100 కిలో క్యాలరీస్ తగ్గింది. అంటే మళ్ళీ సెకండ్ లెవెల్ నుంచి థర్డ్ లెవెల్ కి వెళ్ళేటప్పటికి ఎంత ఎనర్జీ తగ్గింది? మళ్ళీ 10% ఎనర్జీ తగ్గింది. మళ్ళీ సెకండ్ కన్జ్యూమర్ దగ్గర నుంచి టెరిషరీ కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి టెరిషరీ కన్జ్యూమర్ దగ్గర ఎంత ఎనర్జీ ఉందండి? 10 కిలో క్యాలరీస్ మాత్రమే. సో 100 కిలో క్యాలరీస్ దగ్గర నుంచి మళ్ళీ 10 కిలో క్యాలరీస్ కి వెళ్ళడాన్ని, ఆ చేంజ్ ని ఎంత పర్సెంటేజ్ తగ్గింది అంటే మళ్ళీ ఇక్కడ కూడా 10%. అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్ అనే వాళ్ళు ప్రొడ్యూసర్స్ యొక్క ఎనర్జీలో ఎంత శాతం ఎనర్జీని కలిగి ఉన్నారు? ఈ ప్రశ్న చాలా సార్లు అడుగుతున్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ లో 10 అనే సంఖ్య ఎక్కడైతే ఉంటుందో ఆ ఆప్షన్ ని పెట్టండి. ప్రైమరీ కన్జ్యూమర్స్ అనే వాళ్ళు ప్రొడ్యూసర్స్
కలిగి ఉన్నటువంటి శక్తిలో 10% ఎనర్జీని కలిగి ఉన్నారు. సెకండరీ కన్జ్యూమర్స్ అనేవాళ్ళు ప్రైమరీ కన్జ్యూమర్స్ కలిగి ఉన్నటువంటి శక్తిలో కేవలం 10% శక్తిని మాత్రమే కలిగి ఉన్నారు. సో ఇక్కడ మనకి టెరిషరీ కన్జ్యూమర్స్ అనేవాళ్ళు సెకండరీ కన్జ్యూమర్స్ జీవులు కలిగి ఉన్నటువంటి శక్తిలో కేవలం 10% శక్తిని మాత్రమే కలిగి ఉన్నారు. ఇక్కడ ఈ 10% అనే నెంబర్ చాలా ఇంపార్టెంట్. మీకు క్వశ్చన్లో ఫుడ్ చైన్ అని కనిపించి ఎనర్జీ పర్సంటేజ్ వేరియేషన్ లేదా వ్యారీ అని అడిగాడు అనుకోండి, ఈ క్వశ్చన్లో ఈ టర్మ్స్ కనిపిస్తే ఆప్షన్లో ఖచ్చితంగా 10% ఉంటుంది. అది ఆప్షన్ పెట్టేయండి బ్లైండ్ గా. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, అన్ని రకాల ఎగ్జామ్స్ లో రిపీట్ అవుతున్నాయి ఈ క్వశ్చన్ అనేది. ఓకేనా? ఇక్కడ మరొక అనాలిసిస్ ప్రకారం చూడండి, ఇక్కడ ఉన్నటువంటి అనాలిసిస్ ప్రకారం పైకి వెళ్తున్న కొలది ఏమవుతుంది, ఎనర్జీ అనేది తగ్గుతా ఉంటుంది. సో మొక్కల దగ్గర ఎక్కువ శక్తి ఉంటుంది. ఈ మొక్కలు తిని బతికేటువంటి కీటకాల ప్రపంచం దగ్గర 1000 కిలో క్యాలరీస్ శక్తి ఉంటుంది. ఈ కీటకాలను తిని బతికేటువంటి పక్షుల దగ్గర, కప్పల దగ్గర, స్నేక్స్ దగ్గర, వీటి దగ్గర ఎంత ఎనర్జీ ఉంటుంది, 100 కిలో క్యాలరీల ఎనర్జీ ఉంటుంది. వీటిని తిని బతికేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మానవులు అనుకోవచ్చు, హ్యూమన్ బీయింగ్స్ కానీ, లయన్స్ కానీ, టైగర్స్ కానీ, వీటి దగ్గర ఎంత ఎనర్జీ ఉంటుంది, 10 కిలో క్యాలరీస్ మాత్రమే ఉంటుంది. అంటే అందరినీ కలుపుకుంటే 10 కిలో క్యాలరీస్ మాత్రమే ఉంటుంది అనమాట. అంటే ఈ భూ ప్రపంచం మీద ఎక్కువ శాతం భూమిని ఆక్యుపై చేసుకున్న వాళ్ళు ఎవరు, ప్రొడ్యూసర్స్, మొక్క జాతి అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. అందువల్లే వీళ్ళ యొక్క శక్తి అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా? మనకి ఆల్రెడీ తెలిసిందే, జంతు ప్రపంచంలో యానిమల్ కింగ్డమ్ అనేది ఎన్ని విభాగాలుగా డిసైడ్ చేశారంటే 10 ఫైలమ్స్ గా ఉంటాయండి. ఈ 10 ఫైలమ్స్ లో అత్యధిక పోర్షన్ ని ఆక్యుపై చేసుకున్నటువంటి, అంటే భూమిని ఎక్కువగా ఆక్యుపై చేసుకుని ఉన్నటువంటి జీవులు ఏంటయ్యా అంటే జంతువులలో కీటక ప్రపంచం. దాన్నే మనం ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఆర్థ్రోపోలజీ, ఆర్థ్రోపోడ్స్ అని కూడా పిలుస్తాం. ఆర్థ్రో అంటే ఏంటండి, ఆర్థరైటిస్ అంటే ఎక్కడ విన్నారు మీరు, స్టడీ అబౌట్ ద జాయింట్స్, కీళ్ళ నొప్పులు అంటాం కదా. సో ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులే కదా. సో జాయింట్స్ గురించి చదివే శాస్త్రాన్ని ఆర్థరైటిసే కదా అంటారు. సో ఆర్థ్రో అంటే జాయింట్స్, పోడ్ అంటే ఏంటండి, పోడ్ అంటే ఏంటి బయాలజీలో, పోడ్ అంటే లెగ్స్ కాళ్ళు, ట్రైపోడ్, డైపోడ్ అంటా ఉంటాం కదండి. లెగ్స్ అంటే ఏ జీవులకైతే జాయింట్ లెగ్స్ ఉంటాయో ఆ జీవులన్నీ కూడా ఆర్థ్రోపోడా ఫైలంలోకి వస్తాయన్నమాట. అంటే సింపుల్ గా మీరు చెప్పొచ్చు, దోమకి ఎలా ఉంటాయండి కాళ్ళు అనేవి, జాయింట్ లెగ్సే ఉంటాయి. ఈగలకి జాయింట్ లెగ్సే ఉంటాయి. స్పైడర్స్ కి జాయింట్ లెగ్సే ఉంటాయి. తేళ్ళకి జాయింట్ లెగ్సే ఉంటాయి. జలగలకి జాయింట్ లెగ్సే ఉంటాయి. ఈ ఆర్థ్రోపోడా అంటే ఏ జీవులైతే జాయింటెడ్ లెగ్స్ కలిగి ఉన్నాయో వాళ్ళే ఈ భూ ప్రపంచంలో 80% జంతు ప్రపంచంలో 80% జంతువులుగా ఎవరు చలామణిలో ఉన్నారంటే ఆర్థ్రోపోడా జంతు ప్రపంచమే ఉంది. ఓకేనా? సో మనకి ఈ ఆర్థ్రోపోడా అనేది జాయింటెడ్ లెగ్స్ ఆర్థ్రోపోడా ఫైలం అంటాం. వీళ్ళు తర్వాత ప్రైమరీ కన్జ్యూమర్స్ గా పిలుస్తాం అనమాట. ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ తర్వాత సెకండరీ కన్జ్యూమర్స్ తర్వాత టెరిషరీ కన్జ్యూమర్స్. సో ఎట్లా ఉంటదండి. సో 10% నెంబర్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ పిరమిడ్స్ ఆఫ్ నెంబర్స్. ఈ పిరమిడ్స్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఏదైతే మనకి ఈ ఫుడ్ చైన్ పిరమిడ్ ఉందో ఈ పిరమిడ్ లో వాళ్ళ యొక్క సంఖ్య బట్టి, అంటే ఎవరు ఎక్కువగా ఉన్నారు ఎవరు తక్కువగా ఉన్నారు ఆ సంఖ్య బట్టి, ఇక్కడ పేరులోనే ఉంది, ఏముంది డెఫినేషన్, నంబర్. పిరమిడ్స్ ఆఫ్ నెంబర్స్ పైకి వెళ్తున్న కొలది ఈ నెంబర్స్ అనేవి ఏమవుతున్నాయి, ఆ జాతి యొక్క నెంబర్స్ అనేవి ఎలా ఉన్నాయి అన్నది చెప్తుంది అనమాట ఈ డెఫినేషన్ అనేది. There is a decrease in the number of individuals from the lower to higher trophic levels. ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, బాటమ్ ట్రాఫిక్ లెవెల్ ఎవరు ఉంటారండి, ప్రొడ్యూసర్స్, దానిపైన ప్రైమరీ కన్జ్యూమర్స్, దానిపైన సెకండరీ కన్జ్యూమర్స్, దానిపైన టెరిషరీ కన్జ్యూమర్స్. ఇలా బాటమ్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ కి వెళ్తున్న కొలది వాటి సంఖ్య ఏమవుతుంది అంటున్నాడు, తగ్గుతుంది అంటున్నాడు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదండి, ఈ భూ ప్రపంచం మీద బతికి ఉన్నటువంటి జీవులలో ఎవరు ఈ భూమిని ఆక్యుపై చేసుకుని ఉన్నారంటే ప్రొడ్యూసర్స్, అంటే మొక్క జాతి అనే వాళ్ళే ఎక్కువగా ఈ భూ ప్రపంచాన్ని ఆక్యుపై చేసుకుని ఉన్నారు. తర్వాత ఎవరండి, ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే మీకు ఇదివరకే చెప్పాను, ఎవరండి, ఆర్థ్రోపోడా జాతి. ఆర్థ్రోపోడా అంటే ఎవరైతే జాయింటెడ్ లెగ్స్ కలిగి ఉన్నాయో వాళ్ళే జంతువులలో 80% జంతువులు వీళ్ళే చలామణిలో ఉన్నారనమాట. సో అలా ఏంటవుతుంది, నెంబర్ అనేది తగ్గుతూ ఉంటుంది.
తర్వాత ఏంటి, తర్వాత సెకండరీ కన్జ్యూమర్స్ అంటే పక్షులు, స్నేక్స్, ఫ్రాగ్స్ ఇట్లాంటివి. దాని తర్వాత లైన్స్, టైగర్స్, హ్యూమన్ బీయింగ్స్, ఎలిఫెంట్స్, వీళ్ళ యొక్క నెంబర్ చాలా తక్కువ. అందుకే వీళ్ళు టాప్ మోస్ట్ లెవెల్లో ఉన్నారనమాట టెరిషరీ కన్జ్యూమర్స్ గా. ఓకేనా. సో పిరమిడ్ లో కింద నుంచి పైకి వెళ్తున్న కొలది నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఇలా ఆప్షన్ లో ఇస్తాడు. మీరు ఏమని చెప్పాలి, నెంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది, వాళ్ళ యొక్క సంఖ్య అనేది ఈ భూమి మీద తగ్గుతా పోతుంది. ఓకేనా. పార్ట్లీ అప్రైట్ పిరమిడ్. ఈ పార్ట్లీ అప్రైట్ పిరమిడ్ అనేది భూమి మీద ఎక్కడ పడితే అక్కడ కనిపించదండి. ఈ మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఇన్ విచ్ ఏరియా, ఇన్ విచ్ పొజిషన్, ఇన్ విచ్ జియోగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ ద ఎర్త్ యూ కెన్ అబ్జర్వ్ పార్ట్లీ అప్రైట్ పిరమిడ్ ఆఫ్ నంబర్. అంటే నువ్వు ఎక్కడ ఈ నెంబర్స్ అనేవి హెచ్చు తగ్గులు అన్నది గమనించగలవు. అంటే ఏంటి ఇక్కడ పార్ట్లీ పిరమిడ్, ఆ పార్ట్లీ అప్రైట్ పిరమిడ్ ఆఫ్ నంబర్ అనేది డెఫినేషన్ ముందు చూస్తే మీకు అర్థమవుతుంది. where the number of producers are lesser in number and support greater number of herbivores which in turn support a fewer number of carnivores. అంటే ఇక్కడ పార్ట్లీ అప్రైట్ పిరమిడ్ ఆఫ్ నంబర్ ఈ డెఫినేషన్ అనేది ఎటువంటి ఏరియాస్ దగ్గర మనకి సాటిస్ఫై అవుతుందంటే, ఎక్కడైతే మనకి హెర్బివోరస్ అంటే మొక్కల మీద ఆధారపడి వాళ్ళ యొక్క ఆహారాన్ని భుజిస్తున్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో, మొక్కల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం హెర్బివోరస్ అంటున్నాం. ఈ హెర్బివోరస్ సంఖ్య అన్నది ప్రొడ్యూసర్స్ కన్నా కార్నివోరస్ కన్నా ఎక్కువగా ఉంటుందంట. అక్కడ మాత్రమే మనం ఏమంటున్నామండి, పార్ట్లీ అప్రైట్ పిరమిడ్ ఆఫ్ నెంబర్ గా మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ నెంబర్. క్వశ్చన్ లో మనకి ఈ పదాన్ని ఇచ్చేసి ఇది ఎలాంటి కండిషన్ లో సాటిస్ఫై అవుతుందంటే, ఎక్కడైతే మనకి పారాజైట్స్ సూక్ష్మ జీవులు, బిటర్స్ గాని, చిన్న సూక్ష్మంగా ఉన్నటువంటి పురుగులు గాని, లేదా హైపర్ పారాజైట్స్ అంటే బ్యాక్టీరియాస్ గాని, వైరస్లు గాని, ఇట్లాంటి అతి సూక్ష్మంగా నానోగా ఉండేటువంటి జీవులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడైతే ఎక్కువ నెంబర్ లో ఉంటాయో ఆ కండిషన్ ని మనం ఏమంటున్నామండి, ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ నెంబర్ గా ఆ కండిషన్ ని మనం పిలుస్తాం అనమాట. సో క్వశ్చన్ లో మనకి పార్ట్లీ అప్రైట్ పిరమిడ్ ఆఫ్ నెంబర్ అంటే ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అంటే అక్కడ మనకి హెర్బివోరస్ జాతి అనేది మిగతా జాతుల కన్నా ఎక్కువగా ఉంటది అనమాట. ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ నెంబర్ అంటే ఇక్కడ పారాజైట్స్ పరన్న జీవులు అనేవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయంట, కంపేర్డ్ టు హెర్బివోరస్ కావచ్చు, కార్నివోరస్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు. మొక్కలు, పిచ్చుకలు, పక్షులు, జంతువులు, క్రూర మృగాలు వీటన్నిటికన్నా సూక్ష్మ జీవులు అనేవి ఎక్కువగా ఉంటే ఆ కండిషన్ మనం ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ నెంబర్ గా పిలుస్తాం అనమాట. సో నెక్స్ట్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అంటే వాటి యొక్క ఆర్గానిక్ మ్యాటర్, ఏవైతే మొక్కలు గాని జంతువులు గాని ఉన్నాయో వాటి యొక్క బాడీ ఉంది కదండి, వాటి యొక్క శరీరం ఉంది కదా, ఆ శరీరం యొక్క బరువును బట్టి మనం ఈ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ని అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మీకు ఒకటేనండి, ఈ భూమి మీద ఎక్కువగా ఎవరు ఆపరించి ఉన్నారంటే మీకు ఇదివరకు చెప్పాను, మొక్కలు అనేవి ఎక్కువగా ఆపరించి ఉన్నాయి. ఈ మొక్కలే ఎక్కువ బయోమాస్ ని కలిగి ఉన్నాయన్నమాట. సో అందువల్ల పిరమిడ్ లో ట్రాపిక్ లెవెల్స్ లో పైకి వెళ్తున్న కొలది కూడా ఈ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అనేది ఏమవుతుందయ్యా అంటే డిక్రీజ్ అవుతుంది. అంటే ఈ భూమి మీద మొక్కలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రతి మొక్క యొక్క బరువు ఎంతో కొంత ఉంటుంది కదండి. ఈ కొన్ని కోట్ల మొక్కల యొక్క బరువును కలపడం వల్ల, ఈ బయోమాస్ అనేది కలపడం వల్ల చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. వీటికన్నా ఎక్కువగా ఇంకెవరు ఉండరు. వీటి తర్వాత ఎవరుంటారు, వీటికన్నా తక్కువగా ఎవరుంటారు, ప్రైమరీ కన్జ్యూమర్స్, దాని తర్వాత సెకండరీ కన్జ్యూమర్స్, దాని తర్వాత టెరిషరీ కన్జ్యూమర్స్. సేమ్ మనకి ఏదైతే ఇదివరకే మనం ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అయితే చూసామో అదే అనాలిసిస్ ఇక్కడ కూడా వస్తుంది. ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూసారు, పిరమిడ్ లో బాటమ్ నుంచి పైకి వెళ్తున్న కొద్ది ఎనర్జీ ఏమైంది 10% తగ్గుతా వచ్చిందనమాట. ఇక్కడ కూడా ఆ నెంబర్స్ ఏమి ఉండదు. జస్ట్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అనేది ట్రాపిక్ లెవెల్లో అంటే ఫుడ్ వెబ్ లో, ఫుడ్ చైన్ లో ఏం జరుగుతుంది, ఫుడ్ చైన్ పిరమిడ్ లో ఏం జరుగుతుంది అంటే బాటమ్ నుంచి పైకి వెళ్తున్న కొద్ది డిక్రీజ్ అవుతుంది. ఈ ఒక్క పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ ఒక్క పాయింట్ ని నోట్ చేసుకోండి, మిగతాది ఏమీ అవసరం లేదు. ఓకేనా. చూసారా ఇక్కడ మీకు డయాగ్రమెటికల్ గా చూపిస్తున్నాను, మ్యాటర్ ఏం కాకుండా డయాగ్రమెటికల్ గా చూడండి. ఇక్కడ 1000 kg ఎక్కడ ప్రొడ్యూసర్స్ మొక్క జాతి దగ్గరకు వచ్చేటప్పటికి, హెర్బివోరస్ దగ్గరకు వచ్చేటప్పటికి 100 kgs. వీళ్ళ యొక్క బయోమాస్ అనేది ఎంత ఉంటుందంటే 100 kgs.
ప్రైమరీ కార్నివోరస్. అంటే ఈ లేళ్ళని, దుప్పికలని, కుందేలని వీటిని తిని బతికే నక్కలు, కుక్కలు ఇట్లాంటివి అనమాట. ఇవన్నీ కూడా ప్రైమరీ కార్నివోరస్. వీటి యొక్క బరువు చూసారా 10 kg. టాప్ కార్నివోరస్ ఇవి మనుషులు, క్రూర మృగాలు, లైన్స్, టైగర్స్ ఇవన్నీ కూడా వీటి యొక్క బరువు మరీ తక్కువ 1 kg. సో ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఒక నెంబర్ అనేది మీకు వస్తుంది. ఏంటి? హెర్బివోరస్ యొక్క బయోమాస్ అన్నది ప్రొడ్యూసర్స్ యొక్క బయోమాస్ తో కంపేర్ చేస్తే ఎంత పర్సంటేజ్ ఉంది? ఎంత పర్సంటేజ్ ఉందండి? కేవలం 10%. ప్రైమరీ కార్నివోరస్ యొక్క బయోమాస్ అనేది హెర్బివోరస్ యొక్క బయోమాస్ తో కంపేర్ చేస్తే ఎంత పర్సెంటేజ్ ఉంది? 10%. సో ఇక్కడ కూడా ఒకటే నంబర్ ని గుర్తుపెట్టుకోండి. ఫుడ్ చైన్ పిరమిడ్ లో బయోమాస్ అన్నది బాటమ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ కి వెళ్తున్న కొద్ది ఎంత పర్సెంటేజ్ ఇన్వాల్వ్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ కలిగి ఉంటుంది అంటే కింద లెవెల్ తో కంపేర్ చేస్తే దాని యొక్క ప్రపోర్షన్ లో 10% మాత్రమే కలిగి ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ బయోస్పియర్. సో మనకి బయోస్పియర్ అనేది ముఖ్యంగా అసలు స్పియర్ అంటే ఏంటండి? మన భూమి అనేది స్పెరికల్ గా సర్క్యులర్ గా ఉంటుందా, స్పెరికల్ గా ఉంటుందా? సర్కిల్ అంటే 2D డయాగ్రామ్, స్పెరికల్ అంటే సమ్ వాల్యూమ్ అనేది లోపల ఎంతో కొంత మ్యాటర్ అనేది ఉంటుంది, ఎంతో కొంత మందం అనేది ఉంటుంది. సో మందం కలిగి ఉన్నటువంటి ఏ వస్తువైనా దాన్ని 3D లోనే చెప్పాలి. సో మనం సర్కిల్ అనేది 3Dగా కన్సిడర్ చేయాలి. సర్కిల్ అనేది ఒక 2D. సో మన భూమి అనేది ఒక స్పియర్, ఒక గోళాకారంలో ఉండేటువంటి వస్తువు. సో ఈ స్పియర్ లో బయోస్పియర్. బయో అంటే ఏంటి మీనింగ్? బయో అంటే జీవం. ఏ ప్రదేశంలో ఈ గోళం మీద అంటే ఈ భూగోళం మీద ఎక్కడైతే ప్రాణం ఉందో ఆ ప్రాణం ఉన్నటువంటి జీవులు ఉండేటువంటి ప్రదేశాన్ని మనం ఏమని పిలుస్తామంటే బయోస్పియర్ అని పిలుస్తాము. ఓకేనా? విచ్ ఇన్వాల్వ్స్ ఏ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ రిలేషన్షిప్ విత్ నాన్ లివింగ్ థింగ్స్. ఎందుకంటే మనం ఆ మనిషి నడవాలి అంటే, ఆ జంతువు నడవాలి అంటే ఖచ్చితంగా అక్కడ భూమి ఉంటుంది. సో అక్కడ నాన్ లివింగ్ థింగ్స్ కూడా ఉంటాయి. ఒక చేప బతకాలి అంటే నీరు అనేది కావాలి. ఆ నీరు అనేది ఏంటి? ఆ వాటర్ అనేది ఏంటి? లివింగ్ థింగా? లేదు, అది ఒక నాన్ లివింగ్ థింగ్, అది ఒక ఎబయోటిక్ థింగ్. సో ఇక్కడ అవి కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో బయోస్పియర్ లో లివింగ్ ఆర్గానిజమ్స్, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ బోత్ రెండింటిని మీరు చూడొచ్చు అనమాట. సో ఎకోసిస్టమ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ గా, బెస్ట్ పర్ఫెక్ట్ ఎకోసిస్టమ్ గా మనం ఎక్కడ చూస్తామంటే భూప్రపంచం మీద బయోస్పియర్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాన్ని మనం బెస్ట్ ఎకోసిస్టమ్స్ గా పిలవచ్చు అనమాట. ఈ బయోస్పియర్స్ లో ఏంటి ఇన్వాల్వ్ అవుతాయంటే ముఖ్యంగా బయోమ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. బయోమ్స్ అంటే ఏంటి? బయోమ్స్ అంటే ఆ ప్రదేశంలో ఉండేటువంటి వాతావరణాన్ని బట్టి అక్కడ జీవం అన్నది ఉండాలా వద్దా అన్నది డిసైడ్ అవుతుంది. ఇక్కడ మీరు రాజస్థాన్ దగ్గర జైసాల్మేర్ ప్రాంతం దగ్గరికి వచ్చేటప్పటికి చిన్న మనిషి కూడా ఉండడండి. ఎందుకు? అలాగే మీరు లడక్ ప్రాంతం దగ్గర సియాచిన్ గ్లేషియర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కూడా అక్కడ కూడా మీరు ఒక పక్షిని గాని, ఒక కుక్కని గాని, ఒక బ్యాక్టీరియాని కూడా చూడలేరు. ఎందుకంటే ఇక్కడ జైసాల్మేర్ దగ్గర 52 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. సియాచిన్ గ్లేషియర్ దగ్గర మీకు ఎప్పుడు కూడా -60 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. అతి వేడి గాని, అతి శీతల గాని రెండు ప్రదేశాల చోట ఎక్కడైతే అతి తీవ్రమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయో అక్కడ మనకి జీవం అనేది ఉండదు, జీవం అనేది సర్వైవ్ అవ్వలేదు. ఇక్కడ మనుషులు పహారా కాస్తున్నారంటే వాళ్ళకంటూ ఒక సర్టెన్ సూట్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పహారా కాస్తా ఉంటున్నారండి. సో ఇక్కడ మనకి ఒక జీవి బతకాలి అంటే దానికంటూ ఒక సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఒక సూటబుల్ వెదర్ అనేది ఉండాలి. సో ఇక్కడ మనకి వెదర్ కి తగ్గట్టు అక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి బతకడాన్ని, ఆ టెరెస్ట్రియల్ పోర్షన్ ని మనం బయోమ్స్ అంటాం అనమాట. ద టెరెస్ట్రియల్ పోర్షన్ ఆఫ్ ది బయోస్పియర్ ఈస్ డివైడెడ్ ఇంటూ ద బయోమ్స్. దే యూజువలీ హ్యావ్ ఏ డిస్టింక్ట్ క్లైమేట్స్. రకరకాల క్లైమేటిక్ జోన్స్ ఉంటాయి అండ్ లైఫ్ ఫార్మ్స్ అడాప్ట్ టు దట్ క్లైమేట్. ఇక్కడ మీరు ఎడారి ప్రాంతంలో చూస్తే బ్రహ్మజముడు, నాగజముడు, హాలోఫైట్స్ ఇట్లాంటి మొక్కలు మాత్రం చూస్తారు, నార్మల్ మొక్కల్ని చూడలేరు. ఎందుకంటే అక్కడ ఆ వాతావరణానికి ఆ మొక్కలు మాత్రమే సూట్ అవుతాయి. సో వాతావరణానికి తగ్గట్టు జీవులు అనేవి ఉంటాయి అనమాట. సో అదొక భయం. అలాగే డెజర్ట్స్, గ్రాస్ ల్యాండ్స్, ట్రాపికల్ ఫారెస్ట్,
సో వాతావరణానికి తగ్గట్టు అక్కడ ఉండేటువంటి జీవుల యొక్క ఎదుగుదల అనేది ఉంటుంది. సో ఇలా మనం బయోమ్స్ అనేవి డివైడ్ చేయడం జరిగిందనమాట ఈ బయోస్పియర్ యొక్క రీజియన్ లో. ఇక్కడ మీరు చూసారా డయాగ్రామ్ లో బయోస్పియర్ రీజియన్. ఇక్కడ మీరు ఆక్వా లైఫ్ లో ఇక్కడ నీటిలో మనుషులు బతకడానికి అవ్వదు, కేవలం నీటి జీవులు, నీటి జలచరాలు ఏవైతే ఫిషెస్ కానీ, ఆక్టోపస్ కానీ, మరైన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కానీ ఇవి మాత్రమే బతకడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వాతావరణం వాటికి మాత్రమే సూట్ అవుతుంది. సో ఇది ఒక బయోమ్. ఇక్కడ మీరు భూమి మీదకి వచ్చారనుకోండి, భూమి మీద ఏంటి, భూమి మీద చేపలు, డాల్ఫిన్లు, షార్కులు ఇవి బతకగలవా? లేదు. ఈ నేల అన్నది కేవలం ఏదైతే మెమల్స్ లాంటి కొన్ని రకాల జీవులకు మాత్రమే ఇది సూటబుల్ అవుతుంది, అన్ని జీవులకు సూటబుల్ అవ్వదు. కాబట్టి ఈ సాయిల్ అనేది ఒక బయోమ్. ఇక్కడ మీరు ఎయిర్ ని గమనిస్తే ఎయిర్ లో ఎవరు ఉంటారు? ఎయిర్ లో పక్షులు అనేవి ఉంటాయి, బర్డ్స్ అనేవి ఉంటాయి. సో బర్డ్స్ కి ఈ ఏరోగ్రాఫిక్ ఏరియా మొత్తం అంతా కూడా ఇది ఒక బయోమ్. సో బయోమ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ గా ఉంటాయి. ఈ బయోమ్స్ లో ఉండేటువంటి జీవులు ఆ వాతావరణానికి తగ్గ జీవులు మాత్రమే ఉంటాయి తప్ప వేరే జీవులు అక్కడ బతకలేవు. ఓకేనా? సో ఇప్పుడు మనం అట్మాస్ఫియర్ అంటే చూద్దామండి. అట్మాస్ఫియర్ లో ముఖ్యంగా మనం లేయర్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అలాగే అట్మాస్ఫియర్ యొక్క కంటెంట్స్ అంటే అట్మాస్ఫియర్ లో ముఖ్యంగా ఎటువంటి గ్యాసెస్ కన్సిస్ట్ కలిగి ఉన్నది అవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. అట్మాస్ఫియర్ లో మనకి ముఖ్యంగా నైట్రోజన్ విచ్ ఇస్ అబౌట్ 78%, ఆక్సిజన్ 20.9%. మీరు సింపుల్ గా ఒకటే గుర్తుపెట్టుకోండి, నైట్రోజన్ అంటే 78, ఆక్సిజన్ 21 అని గుర్తుపెట్టుకోండి, 21, ఆర్గాన్ 0.93, కార్బన్ డైఆక్సైడ్ 0.038. ఫ్రెండ్స్, మీరు ఈ 4 వాయువులనే గుర్తుపెట్టుకోండి, మిగతావేమీ అవసరం లేదు. ఇంకా మిగతావేం లేదు. నియాను, హీలియము, మిథేను, వాటర్ వేపరు ఇవన్నీ కలుపుకొని 0.07 అంతే, 0.07 మాత్రమే ఉంది పర్సంటేజ్. అది పెద్ద నెంబర్ ఏం కాదు. సో మీరు మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ అయినటువంటి నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, ఈ నెంబర్స్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎగ్జామినర్ కూడా వీటి మీద క్వశ్చన్లు అడుగుతాడు. ఆర్గాన్ పర్సంటేజ్ ఎంత? ఆర్గాన్ ఎన్నోవ హైయెస్ట్ కాంపోనెంట్? ఆర్గాన్ అనేది 3వ అత్యధిక వాయువు. మన అట్మాస్ఫియర్ లో, మన భూ ఆవరణలో 3వ అత్యధిక సంఖ్యలో ఉండేటువంటి వాయువు ఏంటయా అంటే ఆర్గాన్. ఆర్గాన్ అనేది ఏంటండి? ఒక ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్. పీరియాడిక్ టేబుల్లో ఇది 18th గ్రూప్ లో ఉంటుంది. ఈ ఆర్గాన్ అనేది ఎవరితోనూ కలవదు, ఎవరితోనూ రసాయనిక చర్య జరపదనమాట. ఓకేనా? సో ఈ ఆర్గాన్ తర్వాత ఎవరుంటారు? నెక్స్ట్ హైయెస్ట్ కార్బన్ డైఆక్సైడ్. ఎంత? 0.038%. ఓకేనా? ఈ 4ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్మాస్ఫియర్ లో ఏ గ్యాసెస్ ఎంతెంత పర్సంటేజ్ కలిగి ఉన్నది అని చెప్పేసి. ఓకేనా? నెక్స్ట్, ఈ వాతావరణంలోనే మనకి డిఫరెంట్ లేయర్స్ అనేవి కంప్రైజ్ అయి ఉండటం జరుగుతుందంట ఫ్రెండ్స్. సో మనకి ఈ లేయర్స్ అనేవి ఎలా డివైడ్ చేయడం జరిగింది అంటే, భూమి నుంచి అంటే భూమి యొక్క ఉపరితలం నుంచి పైకి వెళుతున్న కొద్ది భూమి యొక్క వాతావరణం, భూమి యొక్క ఆవరణం అనేది డిఫరెంట్ లేయర్స్ గా పొరలుగా విడిపోవడం జరిగింది అనమాట. సో ఒక్కొక్క లేయర్ ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ లేయర్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ గా భూమి నుంచి మొట్టమొదట లేదా లోవర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ ఆర్ ఎర్త్ అట్మాస్ఫియర్ ఏంటి అని అడిగితే మీరు ఏమని చెప్పాలి? ట్రోపోస్ఫియర్. ట్రోపోస్ఫియర్ అనేది రేంజ్ ఎంత ఉంటుంది? భూమి నుంచి 0 to 16, 0 నుండి 16 కిలోమీటర్లు, భూమి యొక్క ఉపరితలం మీద నుంచి 16 కిలోమీటర్ల వరకు ఉన్న ఆవరణాన్ని ఏమని పిలుస్తారు అంటే ట్రోపోస్ఫియర్ అని పిలుస్తారు. ఈ ట్రోపోస్ఫియర్ లో ఏంటంటే ముఖ్యంగా ట్రోపోస్ఫియర్ మానవాళికి ఎలా ఉపయోగపడుతుంది? ఈ ట్రోపోస్ఫియర్ లోనే మనకి మేఘాలను ఏర్పడతాయి. ఈ ట్రోపోస్ఫియర్ లోనే మనకి వర్షభావం అనేది కలుగుతుంది ఈ మేఘాల ద్వారా. అట్లాగే మన యొక్క విమానాలు, మన యొక్క స్పైస్ జెట్స్, మన యొక్క పర్వత శ్రేణులు ఇవన్నీ కూడా ఈ ట్రోపోస్ఫియర్ రేంజ్ లోనే ఉంటాయి. ఓకేనా? ఈ ట్రోపోస్ఫియర్ రేంజ్ వరకు కూడా ఆక్సిజన్ అనేది పుష్కలంగా ఎక్కువ శాతంలో ఉంటుంది. ఓకేనా? ఏ స్పియర్ లో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది అంటే ట్రోపోస్ఫియర్ లోనే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవి జనరల్ థింగ్స్. ఏంటంటే జనరల్ థింగ్స్, మీరు
భూమి యొక్క ఉపరితలం మీద నుంచి మీదకు వెళ్తున్న కొలది టెంపరేచర్ ఏమవుతుంది? టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. ప్రెజర్ కూడా ఏమవుతుంది? ప్రెజర్ కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా మీరు ఒక గొయ్యి తవ్వేసి మీరు నించున్న చోట ఒక గొయ్యిని తవ్వి అలా తవ్వుకుంటా పోతే ఎవరైనా సరే భూమి మీద మీరు ఎక్కడ ఉన్నా మీరు ఒక కన్నం పెట్టేసి భూమికి రంధ్రం చేసి అలా తవ్వుకుంటా పోతే మీరు ఎప్పుడోకప్పుడు భూమి యొక్క సెంటర్ పాయింట్ కి రీచ్ అవుతారు. మీరు ఎక్కడి నుంచి తవ్వినా సరే ఇది ఖచ్చితంగా మీరు సెంటర్ పాయింట్ కి రీచ్ అవుతారు. మీరు అలా కిందకి వెళ్తున్న కొలది టెంపరేచర్ ప్రెజర్ ఏమవుతుంది? కిందకి వెళ్తున్నప్పుడు టెంపరేచర్ ప్రెజర్ పెరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. భూమి లోపలికి వెళ్తున్న కొలది టెంపరేచర్ ప్రెజర్ పెరుగుతుంది. అందుకే కదా మనం జియోథర్మల్ పవర్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. భూమి లోపల ఉండేటువంటి వేడిని మనం ఆవిరిగా మార్చుకుని ఆ ఆవిరిని ఎలక్ట్రిసిటీగా మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం. దాన్ని మనం జియోథర్మల్ ఎనర్జీ అంటున్నాం. బాయిలర్స్ పెట్టి యూజ్ చేసుకుంటున్నాం. కానీ అలా పైకి వెళ్తున్న కొలది టెంపరేచర్ తగ్గుతుంది, ప్రెజర్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది అనమాట. సో స్ట్రాటోస్పియర్ అనేది ట్రోపోస్పియర్ యొక్క పై లేయరే ఫ్రెండ్స్. సో ఈ స్ట్రాటోస్పియర్ యొక్క రేంజ్ అనేది ఎంత అంటే 18 కిలోమీటర్స్ నుంచి 15 minutes 16 కిలోమీటర్స్ నుంచి 50 కిలోమీటర్స్ మధ్య ఉండేటువంటి లేయర్స్ ని మనం స్ట్రాటోస్పియర్ గా చెప్తాం. సో ఈ స్ట్రాటోస్పియర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. అదేంటయ్యా అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి అల్ట్రా వయలెట్ రేస్, అతి నీలలోహిత కిరణాలు అనేవి అల్ట్రా వైలెట్ రేస్ అనేవి సూర్యుడి నుంచి వచ్చేటువంటి అతి ప్రమాదకరమైన అల్ట్రా వైలెట్ రేస్ అనేవి భూమికి చేరవేయకుండా మధ్యలో అడ్డగించి మానవాళిని సమస్త జీవవాళిని కాపాడేటువంటి లేయర్ ఏంటంటే అంటే ఈ స్ట్రాటోస్పియర్. అంటే ఈ స్ట్రాటోస్పియర్ లో ఎవరు కాపాడుతున్నారు? స్ట్రాటోస్పియర్ లో ఓజోన్ లేయర్ ఉంటుంది. ఈ ఓజోన్ లేయర్ అనేది కాపాడుతుంది. అల్ట్రా వైలెట్ రేస్ అనేవి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా 3 రకాలు ఉంటుంది. సూర్యుడి నుంచి 3 రకాల అల్ట్రా వైలెట్ రేస్ అనేవి విడుదలవుతాయి. యూవీఏ, యూవీబీ, యూవీసీ. యూవీఏ, యూవీబీ, యూవీసీలో మన క్వశ్చన్ ఎలా ఆడుతారంటే ఏది మోస్ట్ ఫ్యాటల్ మోస్ట్ డేంజరస్ అంటే యూవీసీ అనేది చాలా డేంజరస్. ఈ యూవీసీ గాని ఏదైనా ఓజోన్ పొర కన్నం నుంచి భూమి మీద పడితే అది గాని మన చర్మం మీద పడితే మనకి స్కిన్ క్యాన్సర్ లాంటివి వచ్చేటువంటి అవకాశం అనేది ఉన్నదన్నమాట. ఓకేనా, యూవీసీ అనేది మోస్ట్ డేంజరస్. ఓకేనా. సో మనకి మీజోస్పియర్ లో ఏంటండి? మీజోస్పియర్ లో ముఖ్యంగా మనకి ఉల్కలు, మెట్రాయిడ్స్ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అనమాట. ఇది ఎక్కడ వరకు రేంజ్ ఉంటుంది? 50 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల రేంజ్ వరకు ఉంటుంది అనమాట మీజోస్పియర్ అనేది. సో ఇక్కడ మనకి టెంపరేచర్ అనేది ఏమవుతుందండి? -100 అంటే చాలా కోల్డెస్ట్ అండి. ఇక్కడ టెంపరేచర్ అనేది మనం ఇదివరకు చెప్పుకున్నాం. పైకి వెళ్తున్న కొలది ప్రతి 1000 అడుగులకి 3.5 డిగ్రీల సెల్సియస్ తగ్గిపోతా ఉంటుంది అని చెప్పేసి. కానీ ఈ ఐనోస్పియర్ దగ్గర గుర్తుపెట్టుకోండి, పేర్లోనే ఉంది మనకి. ఐనోస్పియర్ అనేది ఈ మీజోస్పియర్ తర్వాత వచ్చేటువంటి పొర ఫ్రెండ్స్. ఈ మీజోస్పియర్ కన్నా ఇంకా ఎత్తుకు వెళ్తే 690 కిలోమీటర్లు అంటే ఈ 80 కిలోమీటర్ నుంచి 690 కిలోమీటర్ల మధ్య ఉండేటువంటి ప్రాంతాన్ని ఐనోస్పియర్ అంటాం. ఇక్కడ మనకి ఏంటి? సన్ యొక్క సన్ యొక్క భయంకరమైన వేవ్స్ అనేవి అరోరా రూపంలో మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇవి ఎక్కడ రిలీజ్ అవుతాయంటే ఐనోస్పియర్ ఫేజ్ లోనే, ఆ ఏరియాలోనే రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంతేకాదు మనం శాటిలైట్స్ కి మెసేజ్లు ఏమైనా పంపించాలనుకున్నా, ఏలియన్స్ తో మాట్లాడాలనుకున్నా మనం ఏ వేవ్స్ ను ఉపయోగిస్తామండి? రేడియో వేవ్స్ ని ఉపయోగిస్తాం. రేడియో వేవ్స్ ని ఎందుకు ఉపయోగిస్తాం? మిగిలిన యూవీ వేవ్స్, ఐఆర్ వేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, మైక్రో వేవ్స్ ఇలాంటివన్నీ రకరకాల వేవ్స్ ఉన్నాయి కదా. రేడియో వేవ్స్ కు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే రేడియో వేవ్స్ అనేవి చాలా దూరం వరకు ప్రయాణించగలవు. సుదూరాలకి ప్రయాణించగలిగే వేవ్స్ ఏమైనా ఉన్నాయంటే, తరంగాలు ఏమైనా ఉన్నాయంటే అవి రేడియో వేవ్స్ మాత్రమే. మోస్ట్ ఫ్రీక్వెన్సీ కలిగి ఉన్నటువంటి వేవ్స్ ఏదైనా ఉన్నాయి అంటే వేవ్ లెంత్ కలిగి ఉన్నటువంటి వేవ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది కేవలం రేడియో వేవ్స్ మాత్రమే. ఈ రేడియో వేవ్స్ అనేవి ఏ లేయర్ నుంచి భూమి మీదకి ప్రసరింప చేస్తాయి అంటే ఐనోస్పియర్ దగ్గరే మనకి విడుదలవుతాయండి. పేర్లోనే ఉంది ఐనో అంటే ఏంటండి? అయాన్స్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఇవన్నీ కూడా అయాన్సే కదా. సో మనకి ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ అవడానికి అవకాశం ఉండేటువంటి లేయర్ ఏదైనా ఉంది అంటే దాన్ని మనం ఐనోస్పియర్ గా చెప్పవచ్చు అనమాట. ఓకేనా, ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఐనోస్పియర్ దగ్గర. ఐనోస్పియర్ తర్వాత ఏంటండి? ఏ లేయర్ మనకి తగులుతుంది? ఇంకా పైకి వెళ్తున్న కొలది భూమి నుంచి ఇంకా పైకి వెళ్తున్నాం.
అయోనోస్పియర్ దాటేసాం. తర్వాత వచ్చేటువంటి లేయర్ ఏంటి? థర్మోస్పియర్. ఇక్కడ పేరుకు తగ్గట్టే అప్పుడు వరకు తీవ్రమైన చలిని మీరు చూస్తారు. -100°C చూస్తారు కదా, అక్కడ నుంచి ఏంటవుతుందండి, వాతావరణ పరిస్థితులు మారిపోతాయి. ఎలా మారిపోతాయంట? 1000 డిగ్రీల నుంచి 1500°C ఇంత తీవ్రమైన వేడిని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైతే థర్మోస్పియర్ కి రేంజ్ కి రీచ్ అవుతారో. ఇక్కడ మీరు ఈ రేంజ్ ని, ఈ ఏరియాని మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారు? మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS ఎక్కడ ఉంది అంటే, ఏ ఏరియాలో ఉందంటే ఈ థర్మోస్పియర్ లోనే ఉంది. అలాగే టెలిస్కోప్, ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ హుబెల్ టెలిస్కోప్. ఈ హుబెల్ టెలిస్కోప్ ద్వారా భూమి మీద ఎంత పెద్ద ఏరియానైనా మనం చూడవచ్చు ఒకే క్షణంలో. అలాగే ఎంత సూక్ష్మమైన ప్రదేశానైనా ఈజీగా చూడవచ్చు అనమాట. అలాగే బయట అంటే మన మిల్కీవే గెలాక్సీ, మన పాలపొంత బయట ఏలియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సిగ్నల్స్ పంపించడానికి కూడా ఈ టెలిస్కోప్ అనేది హెల్ప్ అవుతుందంట. సో అట్లాంటి ఇంపార్టెంట్ టెలిస్కోప్ ని ఎక్కడ ఇన్స్టాల్ చేశారంటే ఈ థర్మోస్పియర్ లోనే ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఎగ్జోస్పియర్ ఏంటండి? ఎగ్జోస్పియర్ ప్రత్యేకత ఏంటి? ఈ ఎగ్జోస్పియర్ అనేది చాలా దూరాన, ఇంకా 6200 మైళ్ళు భూమి యొక్క ఉపరితలం మీద నుంచి చాలా ఎత్తులో అన్నమాట. ఇక్కడ మనం ఏంటి, ఇక్కడే మనం శాటిలైట్లని విడిచిపెడతాము, ఉపగ్రహాలని విడిచిపెడతాము. ముఖ్యంగా కమ్యూనికేషన్ శాటిలైట్లు అనేవి, జీసాట్లు అనేవి మినిమం రేంజ్ ఎంత అండి? 35,000 కిలోమీటర్స్ అంటాం కదా, అవన్నీ కూడా ఈ ఆర్బిటర్ లోనే తిరుగుతాయండి, ఈ కక్షల్లోనే తిరుగుతాయి అనమాట. సో ఉపగ్రహాలు అనేవి ముఖ్యంగా ఏ స్పియర్ లో, ఏ లేయర్ లో ఉంటాయి అంటే ఎగ్జోస్పియర్ అని మీరు చెప్పవచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడతో మనకి లేయర్స్ ఆఫ్ ది ఎర్త్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో టోటల్ గా ఇక్కడ మనం ఈ రోజు సెషన్ లో ఏంటి డిస్కస్ చేసుకున్నామంటే, అసలు ఈ మానవ జాతి అన్నది ఎట్లా వచ్చింది, మానవ జాతి అంటే ఎవరు, ఈ మానవ జాతికి ఎన్విరాన్మెంట్ తో ఉండేటువంటి సంబంధం ఏంటి, ఈ మానవ జాతితో పాటు బ్రతికుండేటువంటి జీవులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఆ బ్రతికుండేటువంటి జీవుల్ని ఎలా డివైడ్ చేసాం? బయోటిక్ థింగ్స్ గా డివైడ్ చేసాం. బయోటిక్ థింగ్స్ వేరు, అబయోటిక్ థింగ్స్ వేరేగా మనం చెప్పడం జరిగింది. అబయోటిక్ థింగ్స్ అంటే ప్రాణం లేనివి, బయోటిక్ థింగ్స్ అంటే ప్రాణం ఉన్నవి. ఈ ప్రాణం ఉన్నటువంటి జీవుల్లో మళ్ళీ మనం ఫ్రగివోరస్ అని, స్కావెంజర్స్ అని, క్యానిబల్స్ అని, అంటే అవి తినేటువంటి ఫుడ్ ఆధారంగా, అవి ఆహారాన్ని తీసుకునేటువంటి ప్రాసెస్ ఆధారంగా మనం మళ్ళీ డివైడ్ చేయడం జరిగింది. సో అలా మనకి మనిషికి ఎకో సిస్టమ్ కి ఉండేటువంటి రిలేషన్ ని ఈ సెషన్ లో మనం డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత మనం అట్మాస్ఫియర్ లో గ్యాసెస్ ఏంటి గ్యాసెస్ ఉంటాయి, అవి ఎంత పర్సెంటేజ్ ఉంటాయో చూసాం. తర్వాత ఎర్త్ నుంచి ఎన్ని లేయర్స్ ఉంటాయి, ఆ లేయర్స్ ఒక్కొక్క లేయర్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఒక్కొక్క లేయర్ ఎంతెంత డిస్టెన్స్ లో ఉంది, ఒక్కొక్క లేయర్ మన మానవ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో చూసామన్నమాట. సో ఈ సెషన్ లో ఇది డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో తర్వాత సెషన్ లో మనం ఇంకా ఎన్విరాన్మెంట్ గురించి, ప్రపంచ సదస్సుల్లో అసలు ఏం జరిగింది, ఈ ఎన్విరాన్మెంట్ ని కాపాడటానికి ప్రపంచ దేశాలు ఎట్లాంటి స్టెప్స్ తీసుకున్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి, ఎర్త్ సమిట్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.